నమస్కారం జగన్మోహన్ గారు. నమస్తే అండి. ఈ ఉద్యమంలో మీయే ఎక్కువ కేసులు అనుకుంటా. 30 దాటారు, దాటి వెళ్ళిపోయారు 30. ఎందుకు అన్ని పడ్డాయి ఎందుకు మీకు? కక్షధోరణ చర్య అంతేనా? మీ పేరులోని జగన్ ఉంది తెలుసా? జగన్మోహన్ గారు. అవును, జగన్మోహన్. జగన్మోహన్. ఓకే, ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇచ్చారు. కాదండి, మీరు సామరస్యంగా ఉంటే మరి మీకు మీ మీద అన్ని కేసులు పడవు. ఏమేమి పెట్టారు? 32 కక్షధోరణ చర్య అని చెప్తున్నాను కదండి. జగన్మోహన్ రెడ్డి చేసిన కుతంత్ర రాజకీయం ఇది. అంతేనా? అంతే. మీరు స్వచ్ఛందంగా కూర్చున్నా కానీ స్వచ్ఛందంగా మేము కనీసం అతను వాల్ పోస్టులు కానీ, ఒక గవర్నమెంట్ వెహికల్స్ కానీ, ఎక్కడైనా సరే ఒక ప్రైవేట్ ఆస్తులు కానీ, మా వాళ్ళు కానీ మేము కానీ ఎక్కడైనా దోషం చేసినట్టుందో నిరూపించమనండి ఈ రోజు. ఓకే, అది మేము స్వచ్ఛందంగా గాంధీ గారి సిద్ధాంతంతో మేము ఇక్కడ మొదలు పెట్టాం. అసలు నువ్వు ఏ దృక్పథంతో నువ్వు 3 రాజధానులు అన్నా చెప్పమానండి ముంగల. దానికి సమాధానం లేదు ఈ రోజుకి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ, వాళ్ళ మంత్రుల దగ్గర కానీ, వాళ్ళ 26 మందిని చెప్పమానండి. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మన 6 ఖండాల్లో ఎక్కడుందని నువ్వు పెట్టా. సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఓకే. అదేమన్నా వర్తించిందా? దాన్ని వెనక్కి తీసుకోవడానికి తయారయ్యారుగా, తీసుకున్నారుగా ఒక రాజధాని వెనక్కి. అది దానికి మూర్తి గారు కూడా వెళ్ళి వచ్చాడుగా. T5 మూర్తి గారు కూడా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి వచ్చారుగా. లేదని చెప్పారుగా. నువ్వెందుకు పెట్టా 3 రాజధానుల కాన్సెప్ట్ 13 జిల్లాలకి? ఏ ఉద్దేశంతో నువ్వు పెట్టా? 1. 2, మరి పోలవరం ఉంది, నువ్వు రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టా? రివర్స్ టెండరింగ్ అనేది ఈ ఖండాల్లో ఎక్కడైనా ఉందా? కాంట్రాక్టర్లు కాదు, ప్రభుత్వాలకైనా ఉందా? చెప్పమనండి. కాదండి, ఇప్పుడు మీ అన్ని చుట్టుపక్కల ఇన్ని గ్రామాలు కలుపుతూ ఉంటే 30,000 ఎకరాలు అంటే అసలు ఎంతమంది జనాలు ఉంటారు? ఇలా మీరందరూ తలుచుకుంటే అసలు ఎవరన్నా ఆపగలుగుతారు మిమ్మల్ని? ఆపలేరు. ఏ లాఠీ ఆపలేదు, ఏ తుపాకీ కూడా ఆపలేదు. నాతో 10 మంది ఉంటే ఇక్కడ ఎవడో పలకరించేవాళ్ళు లేడు. పోలీసోడు గీలిసోడు మొత్తం పరిగెత్తాలా? ఏం చేస్తారా? వాళ్ళు ప్రాణాలు తెస్తారా? రఘురామ కృష్ణరాజు తీసిపోయారు, ఏం చేశారు? ఏమైంది వాళ్ళ పోలీసు వాళ్ళ? ఏమైంది? 10 మంది గట్టిగా నిలబడేవాడు ఉంటే, ఊరుకు 10 మంది ఉంటే గవర్నమెంట్ తోలు ఎక్కడ చేయాలి అక్కడ తీసేవాళ్ళే. ఆరేమన్నా పెద్ద రుస్తువా ఏంది? మేము ఓట్లు ఎత్తినాగా, మా ఓటు మాకు రివర్స్ ఇవ్వమనండి అండి. ఆ దగ్గర దమ్ముంటే నాకు 151 సీట్లు ఉందని ప్రగల్భాలు పలకటం కాదు. మేము ఓట్లు ఎత్తినాగా ఆయన పోయింది. అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, వీళ్ళకి అర్థాలు తెలుసా? ఈ గత ప్రభుత్వంలో పరిపాలించిన నాయకులకి. ఇప్పుడు కాదండి, ఇక్కడ చిన్న చిత్తగా అంటే మామూలుగా ఏది చిన్న పిల్లలు ఆడవాళ్ళు అది కూడా ఏది చూడాల ఇల్లు అసలు కనికరం లేదు. మా ఊరు పక్కన ఒక ఊళ్ళో గర్భిణీ స్త్రీని బూట్ కాలుతో తంతే ఆ అమ్మాయి కోమాలకు వెళ్ళిపోయి 15 రోజులు హాస్పిటల్లో ఉంది. కోమాలో ఉంది. అవి చూసామండి. మరి అది అట్లాంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. నీచమైన అతి నీచమైన పనులు చేశాడు. ఎందుకంటే అతను ఒక బజార్ రవిడి. ఆ రవిడిని నమ్మారు. అతన్ని దగ్గరగా నేను 3 సార్లు చూసా. అతను నడకబడికి ఏందో నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు 2సారి ముఖ్యమంత్రి అవగానే వాళ్ళ నాన్నగారినే కొట్టాడు. నా కొడక, నేను ముఖ్యమంత్రి, నన్ను పిలుస్తారనుకుంటే నువ్వు ముఖ్యమంత్రి చేసావేందని. దానికి మేము వెళ్ళాం ఆయన దగ్గరికి. ఆయనే మా దగ్గర బయటపడ్డాడు, రాజశేఖర రెడ్డి గారు. ఆయన సరిపోయి ఉన్నాడని కాదు, ఆయన అభిమానే నేను. 2సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారినే కొట్టాడు ఈయన. నన్ను ముఖ్యమంత్రిని పిలుస్తావు, నన్ను చేపియాల్సింది నువ్వు అయ్యావేందని. అంటే ఆ రోజు నుంచి ఈయనకి అధికార కాంక్ష నరాన జీర్ణించుకొని ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కొంతమంది సౌమ్యంగా ఉన్నారు. ఈ రైతులందరూ మరి మాకెందుకులే ఈ కేసులు పడితే రేపు పొద్దున ఇబ్బంది అని చెప్పేసి ఇళ్ళకే పరిమితమయ్యారు. అందరూ వచ్చేవాళ్ళ మొత్తం ఉద్యమం లాగా ధైర్యస్తులు మొత్తం వచ్చారండి. ఇప్పుడు వచ్చిన చూస్తున్నారు మీరు. ఎందుకంటే 1631 రోజులు జరిగింది. మరి ఆ మహిళలో అదే మహిళల ముందు పెట్టామండి, మేము వెనకమాల ఉన్నాము. ఓకే, మరి ఎందుకంటే మమ్మల్ని కొడుతున్నారు పోలీసులు. నీచంగా కొడుతున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు. నా చెయ్యర కొట్టారు, నా కాళ్ళెర కొట్టారు. నేను ఎన్నో పడరాని పోట్లు పడ్డా. నన్ను జైల్లో దాదాపు 32 రోజులు జైల్లో, 34 రోజులు జైల్లో పెట్టారు నన్ను. అవునా? బెయిల్ లేకుండా నా మీద SC/ST కేసు పెట్టారు. ఓకే, అది ఏదో ఒకటి నీరు గార్చాలి, అంతే. ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇక్కడంతా రైతులండి. ఇక్కడ ఈ రైతులకు తెలియదు కదా ఉద్యమాలంటే ఏంది, ఉద్యమం ఎట్లా చేయాలనేది తెలియదు. వాస్తవంగా ఇది ఈ 2 జిల్లాలు సర్కారు జిల్లాలు ఎదవలకు తెలియదు అసలు. ఎవరికి, ఈ మంత్రులకు కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ అసలు తెలియదు. ఈ 2 కృష్ణా గుంటూరు జిల్లాలు సర్కారు జిల్లాలు. ఇయ్యాలి కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఈ సర్కారు జిల్లాలో ఉద్యమాలు ఉండవు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవటమే కానీ
ఓకే. మరి ఈ ఎద వచ్చిన తర్వాత ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. రైతులకు తెలియని దాని మీద బజార్కి వచ్చారు ఆ, కొత్తలో. వచ్చినప్పుడు మరి వాళ్ళని భయభ్రాంతులు చేశారు ఆ రైతుల్ని. ఆ. రైతు దడుస్తాడు కదండి, అంతేగా మరి. రవిడి కాదుగా, రవిడీలు అయితే దడవరు, ఆ, రైతు దడుస్తాడు కాబట్టి ఆ. కొంతమంది ఇళ్లలో పోయేవాళ్ళండి. అసలు బెడ్రూమ్ లో బూట్ కాళ్ళు వేసుకొచ్చారండి, బూట్లతో వచ్చారండి వీళ్ళ ఇళ్లలో పోలీసులు. ఆ, శరత్ కుమార్ అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆ. పరమ దరిద్రుడండి వాడు. ఎక్కడ ఉన్నాడు కానీ ఇప్పుడు వాడిని ఎడకి వదిలిపెట్టను నేను. ఆ. వాడు వచ్చిన తర్వాత మా రైతుల మీద కేసులు ఎక్కువ పడ్డాయండి. 3600 కేసులు పడ్డాయి మా రైతుల మీద, రాజధాని రైతుల మీద. అన్ని కూడా ఫాల్స్ కేసులే, అన్ని ఫాల్స్ కేసులు. అన్ని పాలసీ చీమాలని ఒకటన్నా మరి. ఆ, మరి ఎందుకెళ్ళి వాళ్ళ ఛార్జ్ షీట్లు ఎందుకెళ్ళదు? ఓకే. ఇవాళకేలా ఆ, కొన్ని వేసారు, కొన్ని వేలా. ఇప్పుడు నా మీద 32 ఉన్నాయి, ఆ, ఒకటి కొట్టేశారు, 31 ఉన్నాయి. మరి ఇలా నా మీద ఛార్జ్ షీట్లు వేసింది ఎన్ని? 11 వేశారు. మరి ఇంక 20 వేయలేదు ఎందుకని ఈ ఎదవలో? మీరు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నారు మీరు. వారి పోవాలిగా, వాయిదాకు పోవాలిగా. వాయిదాలు తిరుగుతానే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు అండి. ఇబ్బంది సరే, ఇబ్బందులు రాకుండా ఎట్టుంటే ఏది రివర్స్ కష్టం ఏమంటే సుఖం ఉంటది. పొలం ఇచ్చి ఆ. ఏది రాజధానికి కష్టపడితేనే అట్ట గొంతెత్తి మాట్లాడినందుకే కేసులో ఉమ్. ఎదురు ప్రశ్నిస్తే ఇప్పుడు- కేసు. ఇప్పుడు మీరందరూ స్వచ్ఛందంగా ఈ 5 కోట్ల మంది ఆంధ్రులు బాగుపడటం కోసమే కదా ఇది ఇచ్చింది ఈ భూమి. వాస్తవంగా 100కి 100 ఆ, లేదంటే వాళ్ళు రమ్మనమనండి, మా రైతులు తీసుకొని నేను వస్తాను, ఉమ్, ఇక్కడ కనకదుర్గం తల్లి ఉంది, రాజధానికి ఇచ్చాము, ఉమ్. లేకపోతే వాడు బొత్స లేదు, దర్శనానికి వాళ్ళు- ఇచ్చాము అడుగుదాం. వాళ్ళు కూడా పాపం ఇప్పుడు అదే ఇచ్చారుగా, జవాబు అదే ఇచ్చారులే కానండి. వాళ్ళు ఇచ్చారు. ఆ, ఏది మేమంతా తన్నులు తిన్నాక, మా రైతులంతా ఇబ్బందులు పడ్డాక, ఉమ్, ఒక పూట తిని ఒక పూట తినకుండా 272 మంది రైతులు చనిపోయిన తర్వాత ఇవాళ ఓడిపోయావు కాబట్టి నువ్వు ఇచ్చావు ఈ రోజు. ఉమ్. అదే నువ్వు గెలిచి ఉంటే ఈ రోజు ఇబ్బంది. ఫస్ట్ నన్నే చంపేవాడు ఇక నువ్వు రాజధానిలో. ఓకే ఓకే ఓకే. వాస్తవంగా ఇది కొడాలని ఇక్కడ అన్న మాటకి ఇది ఉమ్. నా ఫస్ట్ నన్నే చంపేవాడు ఇక రాజధానిలో. అవునా? ఇది వాస్తవం. ఓకే కాలని కొడాలని బతుకున్నాడు అడగను పోయి. ఓకే ఓకే. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా. అదే. ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చాం, ఇస్తా కూడా. చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆ రోజు పచ్చిపాటి పుల్లారావు కానీ, దేవినేని ఉమా కానీ మా ఊరు వచ్చినప్పుడు కూడా చెప్పాం ఆ, ఇది ప్రజా రాజధాని అని. వాళ్ళు ఒప్పుకున్నారు, చెప్పారు. ఓకే ఓకే. ప్రజా రాజధాని జోలికి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ప్రజల మనిషివి అయ్యుండి, నువ్వు ప్రజల మనిషివి ఆ, అంతే కదా. అంతే కదా మరి. మరి ప్రజా రాజధాని జోలికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకేం అవసరం ఉమ్. అని అడిగినవాడు ఎవడన్నా ఉన్నాడా? లేరుగా. నా బొడ్డాడు అడిగితే లోపల వేసారు, జైల్లో వేసారు, తీసుకుపోయి నోరు నొక్కేశారు, మెడకాయలు వచ్చేసారు. నేను టీ తాగుతుంటే ఆ శరత్ కుమార్ అనేవాడు సిఐ గాడు, నేను టీ తాగుతుంటే టీ గ్లాస్ కొట్టేశాడు తాగనేయకుండా. ఆ, వాస్తవం ఇది. ఇది అవి పుట్టాలు కాలుతో కూడా ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. కాలుతుందన్నారా? చేతితోటి కొట్టాడు టీ గ్లాస్ తాగనేయకుండా, టీ ఆహా. తాగనేయకుండా. మా వాళ్ళ దగ్గర పుట్టలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. మరి ఇంట్లో బెడ్రూమ్ లోకి వచ్చేసారు ఆ, 8 మంది. రేత్రి పట్టుకుపోయారు తెల్లారగట్ట 3ంటికి పెళ్ళాం దగ్గర ఉంటే. ఆ. ఎంత నీచాతి నీచమో అర్థం చేసుకోవచ్చు మీరు. ఇదే ఓన్లీ ఇదే ఇంకా అవమానకరంగా ఎన్ని మాట్లాడి ఉంటారు. అబ్బో అవన్నీ చెప్పదగినవి కాదు, చెప్పేవి కూడా కాదు. ఆ, అంత అవమానకరం చేశారు, ఎంత ఏలో అంత చేశారు. భూములు ఇచ్చినందుకు భూములు ఇచ్చినందుకు. తగిన శాస్తి చేశారు. ఆ, మమ్మల్ని చేయటం ఏంటండి, ఆ, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. మరి అది నిరూపించగలిగాడు ఏమన్నా? ఒక్క పైసా ఉమ్, ఆయన దగ్గర కానీ, ఆయన భార్య దగ్గర కానీ, ఆయన కొడుకు దగ్గర కానీ, ఆయన కోడల దగ్గర కానీ, లేదు వాళ్ళ మనవడి దగ్గర కానీ ఒక్క పైసా ఎవరు పట్టుకోగలిగాడా? ఉమ్, ఇది అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీరు వాళ్ళని అడగరుగా. ఉమ్. పరిపాలన ఉండగా నా- మీ లేఖలు అడగ. ఎందుకంటే మీ మీద కూడా కేసులు పెట్టాడు, మీ మీద కూడా టీవీ5 మీద పెట్టాడు, అందరి మీద పెట్టారుగా. ఏ పెట్టారు? దేశద్రోహం కేసులు పెట్టారు. శ్రీమూర్తి గారి మీద పెట్టింది దేశద్రోహమే, అవునా కాదా? అవును. మరి ఇంకెవరు పొగలకు వస్తారు? అట్లాంటి రాక్షస పాలన చేసి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసింది వైసీపీ పార్టీ. ఆ, ఆ, ఆ. అన్నం లేకుండా. ఉమ్. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు మొత్తం ఒక పూట తింటే ఒక పూట తినలేదండి. ఎందుకు? ఎందుకంటే ఇది వెళ్తున్నాం మేము, రేపు సంక్రాంతికి వెళ్తున్నాం, ఆ, సంవత్సరానికి వెళ్తున్నాం, ఆ, లేకపోతే జనవరి 1కి వెళ్తున్నాం, లేకపోతే ఫిబ్రవరి 28కి వెళ్తున్నాం ఆ. అని చెప్పటమే. వీడి పని రెండో పని ఉంది వీడికి. ఓ అక్కడ వీడు- ఓకే ఓకే ఏమంటే వీడిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు లేరు ఈ రైతుల్లో. ఓకే ఓకే. నేనైతే 3 సార్లు చూసా దగ్గరగా. ఓకే. వీడు రాక్షసుడు అండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాక్షసుడు. రాక్షసుడు కాకపోతే రైతులు శిబిరాలు పెట్టుకొని 29,000 మంది రైతులు కూర్చుంటే, సరే 29,000 మంది కూర్చోలా, సగం మందే కూర్చున్నారు. అసలు నువ్వు ఎవరినో ఒకడిని, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిన వాడివి, నువ్వు ఒకరిని పంపించి అసలు ఏంది వాళ్ళకి ఏందని అడిగాడా? అలా మేము రైతులు ఇంకా చేస్తాం అనే వాగ్దానం చేయడం తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు కూర్చున్నారు, దేనికి కూర్చున్నారు అడిగినాడు ఒక్కడున్నాడు, ఒక్క మంత్రి ఉన్నాడా? వాడు నేను సీనియర్ మంత్రి అంట, బొత్స సత్యనారాయణ. వాడు వచ్చాడా మరి ఏమన్నా? వాడు ఒకసారి వచ్చాడు, పైకి ఎక్కాడు, కింద దిగాడు, పైకి ఎక్కాడు, కింద దిగాడు, 3 సార్లు దిగాడు. నేను చూస్తానే ఉన్నా. ఉమ్, 3 సార్లు దిగిన వాడికి ఏది గ్రాఫిక్స్ అనేదా లేకపోతే ఏమైంది తెలియదు వాడికి. ఉమ్. వాడు మనిషి కాదా? వాడు పశువా? నేను అనుకోవడం పశువు అనుకుంటున్నాను, ఎందుకంటే అడవిలో పుట్టాడు కాబట్టి, విజయనగరం జిల్లాలో. మరి వాడు మాట్లాడిన మాటలో ఎన్ని మాటలు మాట్లాడాడు? ఏది శ్మశానం అన్నారు. శ్మశానం అన్నాడు. ఇది ఓకే. వాడు కాకపోతే సాక్షాత్తు తమ్మినేని సీతారాం స్పీకరు. ఉమ్. స్పీకర్ మాట్లాడొచ్చా?
ఉభయలిద్దరికి మధ్యలో ఉండి చెప్పాలా అనుసంధానంగా. వాడు ఏం మాట్లాడాడు, తమ్మినేని సీతారాం అనేవాడు ఇది ఒక ఎడారి, ఇది పునాదులకు పనికిరాదు అని మాట్లాడాడండి. స్పీకరే మాట్లాడాడు. మరి ఇంతమంది స్పీకర్లు నేను చూసా, ఏ స్పీకర్ అట్లా మాట్లాడాల. ఇప్పుడు కుర్రాడయి ఈయన నాదెండ్ల మనోహర్ కూడా స్పీకర్ చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో. మాట్లాడాడు ఇట్లాంటి భాష మాట్లాడా. వీడు పరమ దరిద్రులు కాబట్టి మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు. మొన్న సోమవారం నాడు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వెళ్తే కళ్ళేప నీళ్ళు పెట్టుకున్నాడు, ఏది పోలవరం చూసి. సరే ఆయనకి ఎంత బాధ వేసిందో అర్థం చేసుకోండి మీరు. మరి ఆయన 73 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన తీసుకుపోయి పెట్టాడు. కొడాల నానిగాడు ఉన్నాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. మీరు పోల వర్షం కూడా కురిపించారు. ఆయన వెళ్ళే దారంతా అసలు రోడ్డే కనపడలా మొత్తం. నేను ఒక్కన కాదండి, ప్రజలందరూ అనుకుంటేనే కదా. ప్రజలందరూ అనుకుంటేనే నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు 175 అన్నారు మీరు మొత్తం. వాడేమన్నాడు కొడాల నానిగాడు, నేను చెప్పులు దుడుతాను కుప్పలంగా చంద్రబాబు నాయుడు గెలిస్తే అన్నాడు. మరి ఇలా వచ్చి బూట్లు దుడవాలి కదండి రోజు. వాడు మా అన్నమాట ప్రకారం అన్నమాట మీద ఎవడండి నిలబడేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా కట్ట సర్వైవల్ అవుతారండి, కానీ మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారు రైతులందరూ. మీరు స్వచ్ఛందంగా మీరంతా ఇంకొక కోసం గవర్నమెంట్ కోసం ఇచ్చిన వాళ్ళు మీరంతా. మీ రైతులందరూ చిన్న అందరూ 1 ఎకరం 2 ఎకరాలను, ఇంకొకళ్ళు 3 ఎకరాలు, ఇప్పుడు 3 ఎకరాలు ఇచ్చారు మీరు. ఏముంది మీకు ఇంకా ఆదాయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఏం తినాలి మీరు? వెళ్ళాం అందుకనే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కొంతమంది. వలసలు తెలీదా మీకు? ఓకే, మా ఊళ్ళోనే 150 దగ్గర నుంచి 200 మధ్యలో వలసలు వెళ్ళిపోయారు. ఏది కూలి పని కోసం? దారుణం అండి ఇది. దారుణం. రైతులు అదే ఇక్కడ భూమి ఉన్న రైతులు అక్కడ కూలి కోసం పోయారు. దారుణం అని మీరంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే నీ మీద కేసు పెడతాడు ఇప్పుడు. అన్న అంటావంటారు నువ్వు ఎదవా అని. అట్లాంటి మనస్తత్వం కలిగినోడు రాక్షసుడు అండి. రాక్షసుడు కూడా కాదు, బ్రహ్మరాక్షసుడు. ఓకే, వాడు ఏం చేస్తాడో, వాడు పొద్దున్నే లేచి ఏం చేస్తాడో ఎవడో తెలియదు. తెలీదండి. మరి వాడు చేసేవన్నీ నీచమైన పనులు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్రజలు తిప్పికొట్టి ఏం చేశారు, ఈ రోజు నిన్ను ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా చేశారు. భారీగా అతి భారీ మెజార్టీలతోటి అన్ని జిల్లాల్లో సీజ్ చేశారు నిన్ను. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, వాడు చేసినంత దుర్మార్గమే. ఇప్పుడు ఇక్కడ మా జిల్లాలోనే ఈ ఊరు ఉందండి మాచర్ల. ఇంకోటి అడగాలండి మిమ్మల్ని, ఈ చుట్టుపక్కల వాళ్ళు కబ్జా చేసిన ఏమైనా ఉన్నాయా? మళ్ళీ అంటే ఈ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఏమైనా చేసిన ఏమైనా ఉన్నాయా? అది బొత్స సత్యనారాయణ కొన్నవి ఉన్నాయండి. కబ్జా చేసిన చేసేవాళ్ళే కబ్జా చేయాలని చూసారా? బాగా ఆ కబ్జా ఉంటే ఈ రాజధాని ఇక్కడ నుంచి పోయేది కాదండి. ఓకే, ఆ కబ్జాలు చేయటం ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 26 మంది మంత్రులు వాళ్ళ సైన్యం మొత్తం కబ్జాలు చేసుకొని రాజధాని ఇక్కడే ఉంచేవాళ్ళు. ఆ కబ్జాలు చేయడం కుదరదు కనుకనే ఈయన ఎక్కడ బిగించాడు కనుకనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆస్తులు 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తి చేశాడు ఈ పనికి మాలిన యాదవ. ఒక ప్రయత్నాలు అయితే జరిగినాయి ఇక్కడ అమరావతిలో కూడా. పూర్తిగా అంతా సర్వే చేపించారు, ఎక్కడ భూమి ఉంది ఎక్కడ దోద్దామా. బొత్సగాడే చేశాడు ఫస్ట్ ఓబ్రదం. బొత్సగాడే సర్వే చేపించాడు, ఎక్కడ దొరకలా. ఏ కొండ లేదు, తులుచుకోవడానికి కూడా కొండలు కూడా లేవు. కాబట్టి 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తి అక్కడ ఈ రాజధానిని పెట్టారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది కూడా బొత్స గారు అనుకుంటా. ఇది 3 రాజధానులు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆయనే చేసినట్టున్నాడు. బొత్స కాదండి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టింది ఆయన. కానీ ప్రెస్ మీట్ అసెంబ్లీలో చేశారు, అది వేరు. ఏమండే ఈ రాక్షసుడికి ప్లానింగ్, ఈ రాజధానిలో ప్లానింగ్ కమిటీ అని ఆ ప్లానింగ్ కాంట్రాక్టర్ కమిటీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఓకే, వీళ్ళు 69 కుటుంబాలు ఉన్నాయి. 10 రోజుల నుంచి వీళ్ళు తీసేశాడండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక 10 రోజుల తర్వాత తీసేశాడు. తీసేసి ఏం చెప్పాడు, వాళ్ళకి నమ్మబలిగాడు వాళ్ళని. మీకు మళ్ళీ 1 నెల ఉన్న తర్వాత ఉద్యోగాలు పిలుస్తాం రండి, అప్పుడు దాకా రాజధాని పనులు ఆపాను అని రాజధానిలో ఉన్న ప్లానింగ్ కమిటీ మొత్తాన్ని తీసేశాడు. 69 మంది వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈనాటికి లేవు. నిన్న నన్ను గెలిచారు వాళ్ళు. ఇంకా ఎవరున్నారండి ఆ లిస్ట్ లో? ఈ లిస్ట్ లో ఇంకా ఉన్నారండి ప్లానింగ్ కమిటీ. ఇంగ్లీష్ నాకు రాదండి. ఇది మరి ఏంది, ఇట్లాంటి దుర్మార్గుడు ఉంటాడా? ఇంకా ఇట్లాంటి దుర్మార్గుడు ఉంటాడా? ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికైనా ఉన్నాడా? మన 29 రాష్ట్రాల్లో ఒక్కడు చూపిండి 29 రాష్ట్రాల్లో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పండి మీరు ఎక్కడైనా. గత మంత్రుల్లో కానీ ఇప్పుడు చెన్నారెడ్డి గారు కూడా రౌడీయే, వీడికంటే పెద్ద రౌడీ ఆయన. చేశాడు, ఎట్టే చేశాడు పరిపాలన, ఈ దుర్మార్గ పరిపాలన చేశాడు. రైతులు తీసుకెళ్లి జైల్లో పెట్టించాడా, ఆడవాళ్ళని దండిచ్చాడా. మేము 10 మంది ఉంటే 100 మంది పోలీసులు పెట్టాడు వీడు. వాడు ఎప్పుడు స్వచ్ఛందంగా వచ్చాడు? ఎప్పుడు వచ్చాడండి? ఒక్కసారి కరెక్ట్గా వచ్చాడు వాడు. అన్ని పట్టలు కట్టుకోవటం, కొట్లు కట్టేయటం, రైతులు గేదెలు తోలిపోతుంటే రైతులు బెదిరియటం, గేదెలు తోలికెళ్ళే వాళ్ళ పోలీసులతో బెదిరియటం. గేదెలు తోలుకున్నా వాళ్ళు ఏం చేశారు? గేదెలు ఎందుకు తోలికెళ్తున్నాడు? సీఎం గారు వస్తున్నాడు రోడ్డు మీద,
మరి నాయన గాలిలో వెళ్తే హెలికాప్టర్లు వెళ్తుంటేనే చెట్లు కొట్టించి చేతి ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటి పరిపాలన? నేను అడిగానని కాదు, వాళ్ళని చెప్పమనమానండి. అది పరిపాలించిన వాళ్ళనే చెప్పమనమానండి. కడుపు కరం తినేవాళ్ళు అయితే, గడ్డి తినేవాళ్ళకైతే మనం చెప్పలేంగా. వాళ్ళు చెప్పమనమానండి. ఇట్లాంటి పరిపాలన ఎక్కడన్నా ఉందో. ఆయన పైన వెళ్తా కింద జనాన్ని బ్యాన్ చేశాడు ప్రతి జిల్లాలో. వాడు సొంత జిల్లాలో చేశాడు, చేయలేదా? అదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం చేశాడు? మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు, వెళ్తే ఆయనకు అడ్డం పెట్టి జనాన్ని అడ్డం పెట్టి ఆయన ఒక రోడ్డుని వెళ్తుంటే ఆ రోడ్డు నేను పంపించి ఆయన మీద కేసులు పెట్టించావు నువ్వు. అంతకంటే దుర్మార్గం ఉంటుంది ఇంకా? ప్రతిపక్ష నాయుడు అడిగే అర్హత లేదా? మీకు రాజ్యాంగం తెలుసా? మీ మీద 32 కేసులు పడ్డాయి, ఒకటి కొట్టేపిచ్చారు. వాళ్ళు కొట్టేలా సరే, కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసింది. మరి 31 మరి గవర్నమెంట్ తీసేస్తుందా? అది ఇంకా ఏడండి. మీరు అందరూ వెళ్ళి చాలా మంది కేసులు పడ్డాయి కదా. ఏమండి, ఇది ఒక చిన్న మాట చెబుతున్నా. ఆయన ఇప్పుడు ఎక్కి వారం కూడా అవ్వాల. తర్వాత నేను అనేది ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతామండి మేము. అదే అదే మా ధర్మం ప్రకారం మేము వెళ్తాం. అక్కడ రైలు కేసుంటే కొట్టి అన్ని కేసులని తీసేయలే ఈ దుర్మార్గుడు. రైలు తగలబెడితేనే తీసేశారు కేసులన్నీ. తునిలో ఏది ఆడు పద్మనాభం గారు కేసులు. మరి మేమేం చేసామండి? మేమేం చేయాలా? ఎవరిని కొట్టలా, ఎవరిని చంపలా, కనీసం వాడి వాల్ పోస్ట్ కూడా చింపలా. మా మీద పోలీసులు పెట్టి కేసులు. మరి రేపు ఇవన్నీ సర్దుకున్న తర్వాత, అదిగాక ఈ రాష్ట్రం ఆతాపాతాల లోకాలు ఉంది. ఎక్కడుందో తెలుసండి, 109 అడుగుల లోతులో ఉంది. మరి దీన్ని బయటికి లాక్కు రావాలంటే ఈయన వల్ల అయితే ఇది, కానీ సాక్షాత్ మా రాహుల్ గాంధీ వల్ల కూడా కాదు ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలంటే. వాళ్ళ భారతదేశంలో ఎవడన్నా అయితే రమ్మనమానండి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడుగా. మీరు కాంగ్రెస్ వ్యక్తి అయితే? అవును, మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడుగా. ఆయన వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే కాదు. ఇది ఒక్క అయితే చంద్రబాబు గారు వల్ల అవ్వటం, లేకపోతే ఇది ఆతపాతాలానికి వెళ్ళిపోవటమే. అంత తప్పితే ఈ రాష్ట్రానికి లేదు. కర్త కర్మ క్రియ మొత్తం ఆయన. మా కేసులు అట్లా తావనండి. రాష్ట్రం పైకి వచ్చి అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. ఎంత మంచి మాట చెబుతున్నా. అది కేసులు పోయినా అందరూ బాగుంటే చాలు, అంతే. 29,000లో మనం ఎంతమంది ఉన్నాం? 3600 మంది ఉన్నాం. ఎదుగుతాం కేసులకి. ఆ పచ్చిరావణ తెలియదు కాబట్టి కేసులు పెట్టించాడు. ఎందుకంటే వాడి మీద 32 ఉన్నాయి కదా, వాడి సిగ్గేమో శరమే ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ఏమంటారంటే మాకు 150 సీట్లు వచ్చినాయి కదా, మీరే కదా ఓట్లు వేసింది అని మా మీద ఉమ్మేశారు మకాన. ఆ పాదయాత్రలో తిరుపతి వెళ్తుంటే మీరు వెళ్ళారు కాలినడక, పాదయాత్ర వెళ్తుంటే మా మీద ఉమ్మేశారు. మీరే వాడగొట్టుకొని మీరు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారా, ఇవన్నీ దొంగ పాదయాత్రలు అది అని మమ్మల్ని కూడా ఎన్నో అనరాని మాటలు అన్నారండి. మా మహిళను అయితే పేడ ఆర్టిస్టులు అన్నాడు. ఎవడు ఆ పరమ దరిద్రుడు ఆడు కొడాల నానిగాడు, పేరు నానిగాడు అని ఒకడు ఉన్నాడు బందర్లో. పేరు కిష్టపుచ్చి కొడుకు. వాళ్ళ నాన్న ఎంత సౌమ్యుడో, మా నాన్నకు నేను ఎట్ట పుట్టానో నా కొడుకు వాళ్ళ నాన్నకు అట్ట పుట్టాడు. అది యూనిటీ మిస్ అవ్వరు ఇంకా, అసలు ఏం మిస్ ఇప్పుడు యూనిటీ ఏదైతే ఉందో ఇంక మిస్ అవ్వరు. మిస్ అవ్వడానికి రాజకీయాలు వచ్చినా ఛాయిస్ లేదు. ఇక యూనిటే మాకుంటే 100 ఉంటాయి, అది వేరే సంగతే. యూనిటే. మేము చంద్రబాబు గారిని ఇప్పుడు అడగం. 40 రోజుల తర్వాత మేమంతా కేసులు ఎవరైతే ఉన్నామో అంతవరకు వెళ్ళి, అయ్యా మరి మా పరిస్థితి మమ్మల్ని కూడా వడ్డీ అట్టగట్ట అని అడుగుతాం, బతిలు ఆడుకుంటాం. ఎందుకంటే ఆయనతోటి మాకు అవసరం, కానీ మాతోటి ఆయనకు అవసరం లేదుగా. అంతే. అవును, మాకు జరగదు ఆయన లేకపోతే. ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే మాకు జరగదు, మేము లేకపోతే ఆయనకే. ఆయన ఆలయం కూర్చుంటాడు. ఆయన ఇలా ఓడిపోయినా కానీ ఆయన ఆడికో పోయేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంట రాక్షసు చేతిలో పెట్టేవాళ్ళు. మళ్ళీ మేము గడ్డి తినేవాళ్ళం, అన్నం తినకుండా. గడ్డి తినేవాళ్ళు. ఇప్పుడు అన్నం తినేవాళ్ళు కాకుండా పరిపాలకులు గడ్డి తినేవాళ్ళు అంటే మేము కూడా గడ్డి తింటమేగా. అదండి పరిస్థితి. మా రాష్ట్రం అంత అంధకారంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశాడు. ఇది ఒకప్పుడు అన్నమో రామచంద్ర అన్నాడు కల్లా అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. అట్లాంటి అది ఇందిరాగాంధీ ఒప్పుకుంది. ఈ రోజు నేను ఒప్పుకోవడం కాదు, ఇందిరాగాంధీ ఒప్పుకుంది ఆ రోజు. అదంతా మీకు కూడా తెలుసు. ఆ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి వదిలిపెట్టాడు. చంద్రబాబు గారు ఏం చేస్తాడో రేపు చూసి నిదానంగా అడుగుతాం. మేము కూడా పరిగెత్తి ఆయన తొందర పెడితే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడండి? మరి కోర్టులకు వెళ్ళి ఆయన ఏమి మరి ఎమ్మటే చేయలేడు కదా. అవును, అది. థ్యాంక్ యూ.